Hello friends, welcome back to RM Jyoti channel. Hi subscribers, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. ప్రెసెంట్ సెకండ్ వేవ్ సిచ్యువేషన్ కదండి. సో అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, అన్ని ప్రికాషన్స్ తీసుకోండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా మన లక్కు బాగుండకపోతే వైరస్కి బలైపోతాం అనుకోండి. బట్ అయినా కూడా మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ థర్డ్ వేవ్ అంటున్నారు, అది చిల్డ్రన్స్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అంటున్నారు కాబట్టి సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడికి వెళ్ళవద్దు. సో స్టే హోమ్, స్టే సేఫ్. ఈరోజు వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నామని చెప్తుంటే మా జ్యోతికి 16th రోజు కాబట్టి 15 months కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 16 months కంప్లీట్ అవుతున్నాడు. సో అందుకని ఈరోజు జస్ట్ ఫన్నీగా కేక్ కటింగ్ ఎక్సెట్రా అలాంటివి ఏం లేవు, కానీ జస్ట్ సరదాగా ఫొటోస్ తీసుకోవాలని చెప్పేసి మెమరబుల్గా ఉంటుందని వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. హ్యాపీ 15th month బర్త్డే జోగి. అండ్ ఓన్లీ జోగివే కాకుండా జోగికి టాయ్స్ కూడా జస్ట్ ఊరికే యాడ్ చేశాను. ఈ టాయ్స్లో ఈ బేబీ టాయ్ నాకు చాలా ఇష్టం అండి. అది చూస్తే నాకు జోగి పిల్లల పాకుతున్నట్టు అనిపించి బాగుంటుంది. ఈ టాయ్ని నేను జోగికి ఆడుకోవడానికి కూడా మ్యాక్సిమం ఇచ్చేదాన్ని కాదు. ఇన్ కేస్ ఇచ్చినా కూడా వాటి ఏ పార్ట్ ఆ పార్ట్ సపరేట్ చేసేస్తాడు. ఎందుకో ఏంటో జోగి చెల్లి కదా అంటే వాటిని అన్ని పీకేసి కిందకి నేలకేసి కొడుతూ ఉంటాడు. సో అందుకని నాకైతే ఈ టాయ్ అంటే చాలా ఇష్టం. అందుకని నేనే దాచుకున్నాను. జోగికి కూడా ఇవ్వను అనమాట. చాలా బాగుంటుందండి. కాబట్టి కొంచెం పాపలానే అనిపిస్తుంది, టాయ్లా అనిపించదు. ఈ హార్స్ టాయ్ జోగికి చాలా ఇష్టం అండి. దీంతో మ్యాక్సిమం డైలీ డిన్నర్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. దానికి ఇవ్వడం, దాన్ని అనడం యాక్చువల్గా ఇది స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది, కానీ జోగి దీన్ని ఏదో చేసేసాడు, అది అందుకే రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అది అలా అయిపోయింది, జోగి అలా చేసేసాడు. ఇది జోగికి వాళ్ళ బాబాయ్ గిఫ్ట్ చేసిన టాయ్స్ అన్నమాట. ఈ హెలికాప్టర్ టాయ్ని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ జోగిని ఫస్ట్ టైం చూడటానికి వచ్చినప్పుడు గిఫ్ట్ చేశారు. నాకు టాయ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎవరన్నా జోగి కోసం అని చెప్పేసి ఏమన్నా టాయ్స్ తీసుకొస్తే నేను వెంటనే జోగికి అయితే ఇవ్వను. ఎందుకంటే తెచ్చిన రోజే చూసి దాన్ని పగలు కొట్టేసి పాడు చేసి 1 dayలోనే అయిపోద్దని చెప్పేసి సో వాటిని ఫస్ట్ నేను రాసేస్తాను. షోకేస్లో పెట్టడం అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో కొన్ని రోజులు ఉంటే బాగుండు, వాటిని ఎందుకు అలా పాడు చేసేయడం అప్పుడే అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని హెలికాప్టర్ టాయ్ని అయితే జోగికి ఇంతవరకు నేను ఇవ్వలేదు. ఇన్ కేస్ ఇస్తే ఏ రోజైతే ఇచ్చామో ఆ రోజే దాని పార్ట్స్ అన్నీ ఎలా అడ్జస్ట్ చేశారు, ఎలా ఉన్నాయి, దాన్ని ఒకసారి తీసి పెడదాము అని చెప్పి ట్రై చేసి ఆ రోజు నాశనం చేసేస్తాడు. ఈ టెడ్డీబేర్ టాయ్ కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ జోగి ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ చేశారనమాట. వాళ్ళేమో మా హస్బెండ్ తీసుకున్నది. వన్ మోర్ థింగ్ అండి, మా జోగికి ఈ రోజుకి 15 month కంప్లీట్ అయ్యి 16thలోకి ఎంటర్ అవుతున్నాడు. సో అయినా కూడా తనంతట తను ఓన్గా ఫస్ట్ బర్త్డేకి ముందే నడిచేశాడు. సో నడుస్తున్నాడు. మన ఎక్స్ప్రెషన్స్ అన్నీ, మనం చెప్పేవన్నీ తను అర్థం చేసుకుంటున్నాడు. మనం ఏమైనా తీసుకురమ్మని చెప్పి ఏదైనా వస్తువు పేరు చెప్తే అది తీసుకొచ్చి మనకి ఇస్తున్నాడు. అంతా బాగానే ఉంటుంది. బట్ తను మాత్రం ఒక అత్త తాత అనే 2 words మాత్రమే తనకి ఎప్పటి నుంచో వచ్చు. సో ఆ 2 words మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకేదన్నా అమ్మ నాన్న అనే కొత్త వర్డ్స్ ఏమైనా నేర్పిస్తే తనకు ఆ అత్త తాత మాత్రమే వచ్చు, కాబట్టి ఆ 2 wordsనే అంటూ ఉంటాడనమాట. వేరే కొత్త వర్డ్స్ అయితే తనకి రావట్లేదు. సో మా జోగికి కొంచెం త్వరగా ఫాస్ట్గా మాటలు రావడానికి ఏం చేయాలో మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే నాతో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ప్లీజ్.
జనరల్గా హనీ తాగించమని చెప్పి అంటారు, నెక్స్ట్ వసతము అని చెప్పి అంటారు. ఈ రెండు మన మదర్స్ దగ్గర, అమ్మమ్మ వాళ్ళ దగ్గర వింటూనే ఉంటాం. అవి కాకుండా మీకు ఇంకేమైనా కొత్తగా తెలిసి ఉంటే కనుక మా జోగి కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను వాటిని ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో జోగి కోసం మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఆర్ఎన్ జోగి ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్. Make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams from modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead of say something not illogical, something that is topical. Rub it on and watch it go. Make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off and knowing I gotta make it. I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant modern kingdom for the taking.